రామ్ చరణ్ గారి బయో మాత్రం కాదు, తను సినిమాలోకి రావడానికి కారణాల గురించి ఈ వీడియో. ఫస్ట్, రికమెండేషన్. వీటి వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు చెడు జరుగుతుంది. దీనికి కారణాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, డైరెక్ట్ గా జాబ్ లోకి రావడం, ఇవే కారణాలు. చరణ్ గారి విషయంలో ఇదే జరిగింది. చరణ్ గారి కెరీర్ స్టార్టింగ్ లో చరణ్ డ్యాన్స్, తన పర్ఫార్మెన్స్, వీటన్నిటిని చిరంజీవి గారు గమనించి చరణ్ గారిని కూడా యాక్టర్ ని చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి, అప్పట్లో మంచి ఫేమ్ ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చిరంజీవి గారు పూరి గారిని కాంటాక్ట్ అయ్యి రిక్వెస్ట్ చేశాడు, మంచి స్టోరీ కావాలి మా అబ్బాయి కోసం, నేను చరణ్ ని మంచి హీరోగా చూడాలి అని అనుకుంటున్నా అని పూరి గారితో చెప్పి స్టోరీ రెడీ చేపించి హీరోగా పెట్టి తీస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే అండి చిరుత సినిమా. ఈ సినిమాలో చరణ్ గారు యాక్టింగ్, డాన్స్ మంచి ఎనర్జీతో చేయడం వల్ల చరణ్ గారికి తన ఫస్ట్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మంచి ఆపర్చునిటీస్ రావడం ఇలా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత చరణ్ గారికి సినిమాస్ లో మంచి ఎక్స్పీరియన్స్ రావడం, తనకంటూ ఒక స్టైల్ ని మెయింటైన్ చేయడం, అలా తన ఓన్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకోవడం, అందులో యాక్ట్ చేయడం ఇలా కంటిన్యూ అవుతుంది. చరణ్ గారు ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నిటిలో ఏదో ఒక మెసేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆరెంజ్ సినిమా ఒకప్పటి ఆడియన్స్ కి అంతగా నచ్చకపోయినా ఇప్పటి ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చుతుంది. ఇందులో మెయిన్ సాంగ్స్ ఇప్పటికీ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు బిగ్ అప్డేట్, చరణ్ గారు సడన్ గా ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలో పడ్డాడు. దీంతో మరో సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రావడం జరిగింది. అదే అండి త్రిబుల్ సినిమా. ఈ సినిమా గురించి అప్పట్లో సినిమా టీం వాళ్ళు స్మాల్ అప్డేట్స్ ఇవ్వడం, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయడం, పోస్టర్స్ లాంటివి రిలీజ్ చేయడం, వీటన్నిటి వల్ల మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగాయి. ఈ త్రిబుల్ సినిమాతో చరణ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిన చరణ్ మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తున్నాడు. ఇలా ఎందుకు అని చెప్పి మీరు కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, చిరుత సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయిన చరణ్, చిరుత సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చరణ్ గారు సడన్ గా ఆరెంజ్ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ లోకి వెళ్ళిపోయాడు. అలాగే తుబ్లార్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చరణ్ గారు మళ్ళీ ప్రజెంట్ వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ లోకి వెళ్ళిపోయాడు. ఫ్లాప్ అని అంటున్నారు, మరి మీకు తెలుస్తూ కామెంట్ చేయండి గైస్.